రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. సిద్దిపేట చింతమడకలో కేసీఆర్ దంపతులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నట్టుగా వార్త చూస్తున్నాం. సిద్దిపేట జిల్లా చింతమడకలో సీఎం కేసీఆర్ సతీ సమేతంగా వచ్చి ఓటు వేసేందుకు అక్కడికి చేరుకున్నారైనా మరి కాసేపట్లోనే తన ఓటు హక్కు వినియోగించుకోనున్నారు కేసీఆర్ దంపతులు. సిద్దిపేట జిల్లా చింతమడకలో పోలింగ్ కేంద్రానికి సీఎం కేసీఆర్ దంపతులు చేరుకున్నారు. వారి ఓటు హక్కును వాళ్ళు వినియోగించుకునేందుకు అక్కడికి చేరుకున్నట్టుగా సమాచారం అందుతోంది. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకంత మందకుండిగానే సాగుతోంది. ఇటు రంగారెడ్డి జిల్లాలో పరిస్థితి చూసినట్టయితే కనుక జిల్లా వ్యాప్తంగా అత్యధికంగా అంటే ఉదయం 11 గంటల వరకు చూసినట్టయితే శేర్లింగంపల్లిలో 21.05% పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా చూస్తే ఎల్బీ నగర్లో 11.18 పోలింగ్ శాతం నమోదైనట్టుగా చూస్తున్నాం. మహేశ్వరంలో 12.83, చేవెళ్లలో 18, ఇబ్రాహీంపట్నంలో 20.98, కల్వకుర్తిలో 18, అలాగే రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో 17% పైగా పోలింగ్ నమోదైంది. సిద్దిపేట జిల్లా చూస్తే చింతమడకలో సీఎం కేసీఆర్ దంపతులు అక్కడ తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి అక్కడికి చేరుకున్నట్టుగా ప్రస్తుతం బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. మరి కాసేపట్లోనే తమ ఓటు హక్కును వాళ్ళు వినియోగించుకోనున్నారు సిద్దిపేట జిల్లా చింతమడకలో. తెలంగాణ ఎన్నికల పోలింగ్లో రాజకీయ సినీ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటూ ఉన్నారు. మంత్రి హరీష్ రావు, అలాగే సిఎస్ శాంతికుమారి, డైరెక్టర్ సుకుమార్ దంపతులు, ఎంపీలు బండి సంజయ్, జోగినిపల్లి సంతోష్, సింగర్ సునీత తదితరులు కూడా ఓటేసినట్టుగా చూస్తున్నాం. ఉదయం నుంచి ఇటు సిటీలో చూసుకున్నట్టయితే జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఉండే సినీ ప్రముఖులు, చిన్న పెద్ద సెలబ్రిటీలు అందరూ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకుని బయటకు వచ్చి వేలు చూపించి ఓటు వేయటానికి బయటికి తరలి రావాలి అంటూ కూడా ఒక మెసేజ్ ఇస్తున్న నేపథ్యం కూడా ఉదయం నుంచి మనం చూస్తున్నాం. జిల్లాల వారీగా ఎక్కడెక్కడ పార్టీ అభ్యర్థులు అవ్వచ్చు, లేదంటే అధికారులు అందరూ కూడా ఓటు వేసే ప్రక్రియను సజావుగా తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఉదయం నుంచి కొన్ని చోట్ల అటు కామారెడ్డి, నాగర్ కర్నూల్, జనగాం, అలాగే పాలేరు, కొత్తగూడెం, నల్గొండలో ఒక ప్రాంతం, ఇలా చాలా చోట్ల కూడా ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, కొన్ని చోట్ల రాళ్లు రువ్వుకునే పరిస్థితి కూడా తలెత్తిన పరిస్థితి. ఇరు వర్గాలని చెదరగొట్టే ప్రయత్నం ఒకంత పోలీసులు చేస్తూ ఉంటే కొన్ని చోట్ల ఇద్దరిని సముదాయించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఒకంత సజావుగానే పోలింగ్ ప్రశాంత వాతావరణంలోనే సాగుతున్నట్టుగా మనకు అందుతున్న అప్డేట్ ప్రకారం ప్రస్తుతం సిద్దిపేట చింతమడకలో ఉన్న విజువల్స్ చూస్తున్నాం మనం. అక్కడికి ఓటు వేయడానికి సీఎం కేసీఆర్ దంపతులు ప్రస్తుతం అక్కడికి చేరుకున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. సిద్దిపేట జిల్లా చింతమడకలో భార్యతో కలిసి వచ్చి ఓటు వేయడానికి వచ్చిన సీఎం అప్డేట్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. రైట్ విజువల్స్లో చూడొచ్చు మనం. సిద్దిపేట జిల్లా చింతమడకకి అక్కడ పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు ముఖ్యమంత్రి దంపతులు. భార్యతో కలిసి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఆయన లోపలికి వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. అక్కడ పెద్ద ఎత్తున ప్రజలు తమ ఓటు వినియోగించుకోవడానికి బారులు తీరిన దృశ్యాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇదే నేపథ్యంలో సిద్దిపేట జిల్లా చింతమడకకి ముఖ్యమంత్రి కేసీఆర్ సతీ సమేతంగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్నారు. ఆయన లోపలికి వెళ్ళిన దృశ్యాలు ఇప్పుడే చూసాం మనం. సిద్దిపేట జిల్లా చింతమడకలో ప్రస్తుత పరిస్థితి అది. మీడియా కూడా పెద్ద ఎత్తున అక్కడ ఉంది. ఓటర్లు కూడా పెద్ద సంఖ్యలోనే బారులు తీరిన దృశ్యం మనం చూసాం. సిద్దిపేట జిల్లా చింతమడకలో
తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి కేసీఆర్ దంపతులు అక్కడికి వచ్చిన దృశ్యాలు మనం లైవ్లో చూస్తూ ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాకేష్ ఇస్తారు. రాకేష్ చెప్పండి. సో ముఖ్యమంత్రి దంపతులు అక్కడికి చేరుకున్నట్టుగా చూస్తున్నాం. సో ఉదయం ఒకంత మందకొండిగానే సాగిన పోలింగ్ ప్రస్తుతం అక్కడ క్యూలు కట్టినట్టుగా ఓటర్లు చూస్తున్నాం. బారులు తీరింది. సో ఏంటి అక్కడున్న ప్రస్తుత పరిస్థితి? మీ దగ్గర ఉన్న అప్డేట్ చెప్పండి. కొద్దిసేపటి క్రితమే చింతమడకకు చేరుకున్న సీఎం కేసీఆర్ దంపతులు ఇద్దరు కూడా ఓటు హక్కును పోలింగ్ బూత్ 13 లో వినియోగించుకోవడం జరిగింది. సీఎం కేసీఆర్ తో పాటు హరీష్ రావు కూడా వెంట వచ్చారు. అయితే సీఎం కేసీఆర్ రాకతో అందరూ కూడా చింతమడక ఓటర్లందరూ కూడా సీఎం రాక కోసం వెయిట్ చేసి ఇప్పుడే అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకుంటారు. అందుకోసమే దాదాపుగా 2200 ఓట్లున్న చింతమడకలో ప్రస్తుతం మాక్సిమం దాదాపుగా 1500 మంది కూడా బూత్ కు చేరుకోవడం జరిగింది. వారంతా క్యూలైన్లో నిలబడ్డారు. మధ్యాహ్నం కల్లా కూడా మొత్తం కూడా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పిస్తా ఉంది. చాలా మంది యువ ఓటర్లందరూ కూడా సాధ్యమైనంత వరకు కూడా 100% ఓటింగ్ చేస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుందని కూడా చెప్పుకోవచ్చు. సీఎం కేసీఆర్ ఓటు హక్కు వినియోగించిన తర్వాత సంబంధించి అందరికీ కూడా అభివాదం చేస్తూ వెళ్లిపోవడం జరిగింది. ఏదైనా మాట్లాడతారని భావించినప్పటికీ ఇక్కడ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఆయన ఏం మాట్లాడకుండా వెళ్లిపోయినట్టుగా సమాచారం. ఓటుకు సంబంధించిన సింబల్ తను ఓటు వేసి బయటకు వచ్చిన తర్వాత ఆ చేతికి వేసిన ఇంకుని చూపుతూ కూడా అందరూ కూడా చూపుతూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలనే సింబల్ ని ఆయన చూపెట్టి బయటికి వెళ్లిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. సంబంధించి సీఎం కేసీఆర్ రాకతో దాదాపుగా కొంత చింతమడకలు అయితే అందరూ కూడా ఓటర్లందరూ కూడా కొంత ఉత్సాహంతో ఉన్నారు. సాధ్యమైనంత కూడా అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకుంటామంటూ కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. చివరి నిమిషంలో ఓటు వేసుకుని వెళ్లే సమయంలో చింతమడక గ్రామస్తులతో కాసేపు సీఎం కేసీఆర్ మాటమంతి చేశారు. సంబంధించి ఎలా ఉంది ఏంటి అనే విషయాన్ని కూడా కాస్త అడిగి తెలుసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ప్రస్తుతం ఓటు వినియోగించుకున్న తర్వాత సీఎం కేసీఆర్ తిరిగి మళ్ళీ హైదరాబాద్ పైన కావడం జరిగింది. ఓకే రాకేష్. అది సిద్దిపేట జిల్లా చింతమడకలో ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకుని పోలింగ్ కేంద్రం బయట వేలు చూపిస్తూ అందరూ కూడా ఓటు వేయటానికి తరలి రావాలనే ఒక మెసేజ్ని ఆయన ఇచ్చి వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. సిద్దిపేట జిల్లా చింతమడకలో ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు. తిరిగి హైదరాబాద్ పయనమైనట్టుగా కూడా మా అప్డేట్ అందుతోంది. మా కరెస్పాండెంట్ రాకేష్ ఇచ్చిన సమాచారం మేరకు ఏర్పాట్లయితే సజావుగా సాగినట్టుగా తెలుస్తోంది. ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు చక్కగా చేసినట్టుగా కూడా అప్డేట్ అందుతోంది. పలువురు ప్రశంసిస్తున్న దృశ్యాలు కూడా మనం ఉదయం నుంచి చూస్తున్నాం. కొన్ని చోట్ల అంటే ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్ ప్రాంతంలో అయితే దాదాపు 12 కిలోమీటర్లు నడిచి వెళ్ళి ఓటు వేసే పరిస్థితి ఇంతకు ముందు ఉండేది. కానీ అలాంటి పరిస్థితి ప్రస్తుతం లేదు. వాళ్ళన్నిటికీ కూడా సకల సదుపాయాలు చేశారు. వాళ్ళు చాలా తేలిగ్గా పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుని వెళ్ళే ఏర్పాట్లు ఎన్నికల కమిషన్ చేసింది అంటూ కూడా వాళ్ళు ప్రశంసిస్తున్నది కూడా ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. అదే రకంగా సిద్దిపేట జిల్లా చింతమడకలో కేసీఆర్ దంపతులు తమ ఓటు హక్కు వినియోగించుకునే క్రమంలో అక్కడికి చేరుకుని ఓటు వేసి బయటకు వెళ్తూ తమ వేలిని చూపిస్తూ అందరూ కూడా బయటకు వచ్చి ఓటు వేయాలి అనే ఒక మెసేజ్ ఇచ్చి తిరిగి హైదరాబాద్ పయనమైనట్టుగా ప్రస్తుతం మనకు అందుతున్న అప్డేట్ ద్వారా తెలుస్తోంది. సిద్దిపేట జిల్లా చింతమడకలో ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సిద్దిపేట జిల్లా చింతమడకలో కేసీఆర్ దంపతులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. లోపలికి వెళ్ళేటప్పుడు అందరికీ కూడా అభివాదం చేస్తూ పెద్ద సంఖ్యలో క్యూలు కట్టిన ఓటర్లను చూస్తూ ఆయన లోపలికి వెళ్ళారు. ఇద్దరు సతీ సమేతంగా వచ్చిన ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం బయటకు వచ్చి వేలు చూపిస్తూ అందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి, బయటకు వచ్చి ఓటు వేయాలి అంటూ ఆయన అందరికీ మెసేజ్ ఇచ్చారు. చూస్తున్నాం మహిళలు పెద్ద సంఖ్యలో ఉదయం నుంచి కూడా చూస్తే కనుక పోలింగ్ కేంద్రాల్లో పురుషుల కంటే మహిళలు ఎక్కువ సంఖ్యలో వచ్చి అక్కడ క్యూలో నిలబడి మరీ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న దృశ్యాలు చాలా పోలింగ్ కేంద్రాల్లో కనపడింది. ప్రస్తుతం
చింతమడకలో ఓటు వేసి బయటికి వెళ్తున్న కేసీఆర్ను అక్కడున్న మహిళలు చాలా ఉత్సాహంగా చేయి చాచి అభివాదం చేస్తూ షేక్ హ్యాండ్ ఇచ్చే ప్రయత్నం కూడా చేసిన దృశ్యాలు కూడా మనకు కనిపించాయి. ఆయన బయటకు వచ్చి తన వేలిని చూపిస్తూ ఓటు హక్కును అందరూ వినియోగించుకోవాలి అనే ఒక మెసేజ్తో ఆయన తిరుగు పయనమయ్యారు. భార్యతో కలిసి వచ్చి చింతమడకలో పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు. చూస్తే కనుక అక్కడ పోలింగ్ కేంద్రాల వద్ద చూస్తున్నాం మనం. ఉదయం ఒకంత మందకొండిగానే మొదలైన పోలింగ్ ప్రస్తుతం ఇప్పుడు 12 దాటిన నేపథ్యంలో పెద్ద సంఖ్యలో అక్కడ ఓటర్లు బారులు తీరు ఉన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద చూసినట్టయితే కనుక చాలా మటుకు పురుషుల కంటే మహిళలే ఎక్కువ సంఖ్యలో వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటూ ఉన్నారు అనేది దృశ్యాల్లో అర్థమవుతోంది. సో మహిళలంతా కూడా కదిలి వచ్చారు. ఈసారి తెలంగాణ ఓటర్ల గణాంకాలు చూసినట్టయితే కనుక 3,20,00,000 పై చిలుకున్న క్రమంలో సో మహిళా ఓటర్లు సరిసమానంగా పురుషులతో సమానంగా ఉన్న నేపథ్యం కనిపిస్తోంది.